కోట్ల రూపాయలు తెలంగాణ సర్కార్ అప్పుడు చెల్లించింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రైతుల పేరిట ఉచిత కరెంటును ఇచ్చామని చెప్పినటువంటి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో పూర్తిగా రైతులనే కాదు అట్లా రాష్ట్రానికి కూడా అప్పుల ఊబిలో కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు పేరిట పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామని చెప్పి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలోనే గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తంగా రైతుల పేరు మీదే కాదు విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటూ కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తెస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విచారణలు వేగవంతం చేశారు. మొత్తంగా ఒకవైపు రైతుల పేరు కావచ్చు, మరొక వైపు విద్యుత్కు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో మిగులు బడ్జెట్ను కూడా లేకుండా అంటే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చుకోపోయే విధంగా కూడా ఈ యొక్క విద్యుత్ కొనుగోలు వ్యవహారం అంతా కొనసాగిందని చెప్పి కూడా అందరూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రజెంట్గా ఇక్కడ కొంతమంది మన దగ్గర రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు దీని మీద వాళ్ళ స్పందన ఏంది అన్న, చెప్పండి అన్న, ఏంటి విద్యుత్ కొనుగోలు వ్యవహారంతో పూర్తి స్థాయిలో రాష్ట్రం అట్టుడుకుతుంది, దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? అయితే తెలంగాణ రాష్ట్రం నిధులు నియామకాలు నీళ్ళు అనే ఉద్యమం స్టార్ట్ చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత నిరుద్యోగులని ఉద్యోగస్తులను అందరం ప్రజల మోసం చేసి చివరిగా రైతులకు ఉచిత కరెంటు పేరు మీద ఉచిత కరెంటు ఇస్తా అని చెప్పి వివిధ రాష్ట్రాల్లో కొనుగోలు చేసిండు. కానీ కొనుగోలు చేసి సక్రమంగా ఉందనుకున్నాం. కానీ ఇంత అవినీతి అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెలుగు తీస్తే ఆయన చేసిన అవినీతి పుట్ట అంతా ఇంత కాదు, ఇదంతా రైతుల మీద పడుతుంది. ఈ భారమల్ల తెలంగాణ ప్రజల మీద పడుతుంది. కానీ ఈ పైసల్లో వేల కోట్ల కుంభకోణం, ఆ పైసలు కేసీఆర్ కుటుంబానికి పోయినాయి. మిగులు బడ్జెట్తోనే ఇచ్చిన రాష్ట్రము ఇంత లక్షల కోట్ల అప్పులు చేసడానికి ప్రధాన కారణం ఒక కేసీఆర్ గారి కుటుంబమే. దీనికంతటికి నైతిక బాధ్యత వహించి, నైతిక బాధ్యత కదా, ఆల్రెడీ ఈ కుంభకోణంలో ఆయన జైలు పోక తప్పదు, జైలు పోతాడు. ఎందుకంటే ఇది పబ్లిక్ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఏమని మాకు ఓహో ఆహా అనేటట్టు ఉచిత కరెంట్ ఇచ్చినట్టే నటించినాడు. కానీ మా పేరు మీద ఎన్ని వేల కోట్లు దోసుకెత్తిన విషయం ఈనాడు గ్రహిస్తుండరు. అన్ని మీడియా కానీ దర్యాప్తు సంస్థలు కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ నమ్మే ఏ రైతు కూడా లేడు భూమి మీద తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకున్నారా, రైతులకి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని నా అది ఉద్దేశం. మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు. అన్న ఇటు రండి అన్న, మరి మీకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు, నిజంగా ఇచ్చిన టైంకు ఉచిత కరెంట్ అప్పట్లో వచ్చిందా? దాంట్లో వాస్తవం ఉందా? ఉచిత కరెంట్ అయితే ఏమి ఇవ్వలేదు. కానీ ఇది డబ్బులు ఇది చేసినాడు. ఇప్పుడైతే కరెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెంట్ అయితే బాగుంది. కరెంట్ అయితే కంటిన్యూ అయితే బాగుంది, ఇప్పటికైతే బాగుంది. చూస్తున్నామంటే ఒక్కొక్క రైతు అప్పట్లో మా పేరు చెప్పి చూడడానికి మాత్రమే అలా చేశారు తప్ప లోపల మాత్రం ఒక భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు చేశారని చెప్తున్నారు. మన దగ్గర ఇంకో ఆయన కూడా ఉన్నాడు, రైతే. అన్న, ఎక్కడ రైతుగా పనిచేస్తావు, ఏంది ఇప్పుడు అంతా కూడా ఈ విద్యుత్ అంతా అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? కరెంటు చూడమ్మా బాగుంది ఇప్పటికి. అప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కుంభకోణం నడిచింది కరెంటు. ఇంకా మొత్తం అది ఇప్పుడు ఎలుగులేకి వస్తుంది. ఇప్పుడు తీయాలని బయటికి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం తీయాలని ఇప్పుడు అది. అంటే గతంలో ఎప్పుడు మీకు ఇబ్బంది వచ్చేది కాదు, రైతులను మంచిగా చూస్తామని చెప్పి నిజమేనా? ఏం లేదు, కరెంట్ ఎప్పటికీ ఇబ్బంది అనేది కాదు, ఇప్పుడే మంచిగా ఉంది. అప్పుడు కానీ ఇప్పుడు చాలా హైలైట్ ఉంది. కరెంట్ ఏమి డోకలేదు ఇప్పుడు. ఈ గొర్రెల కుంభకోణంలో కూడా 700 కోట్లు మొత్తం రైతులకు ఇస్తామని చెప్పి ఒక 200 గొర్రెలు కొని 500 గొర్రెల వరకు మొత్తం మోసాలు తప్ప చేసింది ఏం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. చూస్తున్నాం మొత్తం ఓవరాల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పట్లో రైతుల పేరు మీద పూర్తి స్థాయిలో ఉచిత పథకాల పేరుతో ఎన్ని చేసినప్పటికీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత వారు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కరెంటు పంపిణీ విషయంలో, విద్యుత్ పంపకాలలో విషయంలో, కొనుగోళ్ల విషయంలో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని, అలా అక్రమాలకు పాల్పడ్డ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతాంగం అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, గద్వాల నుండి.
ఎస్, అది మహబూబ్ నగర్ నుంచి ప్రజల ఒపీనియన్ ఏంటనేది చూస్తాం. ఒకసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో అక్కడ ఉన్న రైతులు కానీ అక్కడ ఉన్న పబ్లిక్ కానీ